ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉగ్రవాదం పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సిరాజ్ సమీర్ల పోలీస్ కస్టడీ ముగిసింది. 6 రోజుల పాటు విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రత్యేక గదుల్లో ఏపీ, తెలంగాణ పోలీసులతో పాటు ఎన్ఐఏ అధికారులు వీరిద్దరిని విడివిడిగా విచారించారు. విచారణలో పలు అంశాలపై అధికారులు సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. సమగ్ర విచారణ అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం విజయనగరం ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ జడ్జ్ ముందు హాజరుపరచగా ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కొనసాగిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు పోలీసులు నిందితులను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. 6 రోజుల కస్టడీలో సిరాజ్, సమీర్లు క్రియేట్ చేసిన సిగ్నల్ యాప్ గ్రూప్లో పేలుళ్ల కోసం చాటింగ్ చేసిన అంశాలపై అధికారులు లోతైన విచారణ జరిపినట్టు తెలిసింది. ఈ గ్రూప్లో ఉన్న 20 మంది వివరాలను రాబట్టినప్పటికీ వారి అడ్రస్లు తెలియకపోవడంతో ఈ 20 మంది ఎవరన్నది ఓ ప్రశ్నగా మిగిలింది. సిరాజ్, సమీర్లు హైదరాబాద్లో ఈ గ్రూప్ సభ్యులతో సమావేశాలు నిర్వహించినట్టు పోలీసుల వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సమావేశం అంశాలపై ఇద్దరు నిందితులు వేర్వేరు సమాధానాలు చెప్పడంతో ఓ అవగాహనకు రావడం పోలీసులకు సవాల్గా మారింది. ఉగ్రవాద భావజాలం వైపు మళ్లడానికి గల కారణాలు, ప్రభావితం చేసిన వ్యక్తులు సోషల్ మీడియాలో పరిచయమై ఆ తరువాత సమావేశమవ్వడం వంటి కీలక అంశాలపై సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది. సిరాజ్ పలుమార్లు అరబ్ దేశాలకు వెళ్లినట్లు వచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ పలు కోణాల్లో విశ్లేషిస్తోంది. సిరాజ్ ది పోలీసు శాఖకు చెందిన కుటుంబం కావడంతో కుటుంబ సభ్యుల సహకారం, పేలుళ్ల సామాగ్రి సమకూర్చుకునే క్రమంలో స్థానికుల సహకారం, సిరాజ్తో కాంటాక్ట్లో ఉన్న వారి వివరాలు రాబట్టారు. అయితే ఉగ్రమూలాలపై వీరిద్దరూ పెదవి విప్పలేదని, మరోసారి ఎన్ఐఏ కస్టడీ కోరే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.